Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. చిన్న బడ్జెట్ సినిమాలకి అంటే పెద్ద బడ్జెట్ సినిమాలు అంటే దాదాపు ఇప్పుడు చూస్తున్నాము 500 కోట్లు 1000 కోట్లు చూస్తున్నాము. ఇప్పుడు రాజమౌళి గారి ఒకటి ఉంది సినిమా ఆల్రెడీ 1000 కోట్లు అని చెప్తున్నారు. మహేష్ బాబుతో కలిసి వస్తున్నటువంటి సినిమా అది. ఏంటి డిఫరెన్స్ ఏంటంటారు? రెండిటికి తేడా రెండు తేడా చెప్పేంత సామర్థ్యం నాకు లేదు. ఎందుకంటే నాది ఒక కాలనీలో ఉన్న ఒక చిన్న కిరాణా కొట్టు నాది. నేను ఆ షాపింగ్ మాల్ సాధకపోతే నాకు తెలియదు. రిలయన్స్ పెద్ద షాపింగ్ మాల్ పెట్టాడు 5 అంతస్తులతో. దాని గురించి అభిప్రాయం ఏంటి? నాకు పెట్టాను మైక్. నాకు తెలియదండి. నాకు అట్లా అయితే షార్ట్ ఫిల్మ్స్ డాక్యుమెంటరీస్ నా ఫిల్మ్స్ అమ్ముకుంటాను. నాకైతే నేనేమంటానంటే బడ్జెట్ తో మనకేమి సంబంధం ఉంది? ఇప్పుడు బడ్జెట్ కథ డిమాండ్ చేస్తే బడ్జెట్ పెడతారు వాళ్ళు. మార్కెట్ ఉంటే బడ్జెట్ పెడతారు. బడ్జెట్ పెట్టినప్పుడు సాధక పథకాలు చేసుకున్న వ్యక్తులు వాళ్ళే కదా. ఎక్కువ బడ్జెట్ ఉంటే ఎక్కువ మంది ఉపాధి వస్తుంది దాని మూలంగా. అందులో నాకేమి అంటే దాని అభ్యంతరం ఏముంటుంది? నా సినిమాలు నా తరహా సినిమాలు మధ్యతరగతి సినిమాలు వస్తూనే ఉండాలి. పెద్ద సినిమాలు ఇండస్ట్రీని నడపడానికి అవి కూడా అవసరమే. పెద్ద సినిమా ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలన్నీ ఏ విధంగా అంటే ఏం చెప్తారు సార్? పెట్టుబడుల విషయంలోనే కావచ్చు, ఇతరత్ర వాటిల్లోనే కావచ్చు, అంటే ఎట్లా అనిపిస్తున్నాయి? వాటి మీద నేను విమర్శించడానికి ఏం లేదండి, కామెంట్ చేయడానికి ఏం లేదు. ఇప్పుడు సినిమాలు చాలా సినిమాలు ఉన్నాయి. సినిమా అనేది ఒక నిర్మాత దర్శకుడి యొక్క దృక్పథము నమ్మకం. ఆ సినిమా ఎందుకు అట్లా తీసావు అని అడగడానికి మనకు లేదు, హక్కు లేదు. ఎందుకు హక్కు లేదంటే అది ఆ సినిమా ఆయన కలగన్నాడు, ఆయన డబ్బు పెట్టాడు, ఆయన వ్యాపారం చేస్తున్నాడు. అది ఇంకోటికి ఏం సంబంధం దాంట్లో ఉంది? ఒకటి. రెండు, నీ తరహా సినిమా ఉంది, నీ సినిమా నీకు వాళ్ళు ఆడనివ్వకపోతే ఇబ్బంది పడితే అప్పుడు నువ్వు వాయిస్ రేజ్ చేయొచ్చు. వాళ్ళ సినిమాలు తీసుకుంటున్నారు, షాపింగ్ మాల్ నడుస్తుంది, మన షాప్ నడుస్తూ ఉంది. దాన్ని మనం ఏం చేయగలుగుతాము? అందుకని మనం ఇప్పుడు బాహుబలి అలా మనం కన్ఫైన్ చేసుకుంటే పెద్ద సినిమా బడ్జెట్ రావద్దని మనం డిస్కరేజ్ చేయగలం. ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేసేట్టుగా మాట్లాడితే బాహుబలి ఎక్కడ వస్తుంది? ఇక్కడ సినిమాలు ఎక్కడి నుంచి వస్తాయి? అవి రావాలి కదా, ఆ సినిమాలు రావాలి, చిన్న సినిమాలు రావాలి. ఆ రెండు పక్కపక్కన సహజీవనం చేయాలి, కలిసి ప్రయాణం చేయాలి. ఇండస్ట్రీలో అప్పటికి ఇప్పటికి ఏం మారిందంటారు సార్? అప్పటి రోజుల్లోకి ఇప్పుడు సినిమా అంటే సినిమానే, బట్ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? ఏం మారిందంటే సినిమాలో అప్పుడు ఉద్వేగం, ఇప్పుడు వేగం. అంటే ఉద్వేగంగా సినిమాలు తీసేవాళ్ళు, ఎమోషనల్ సినిమాలో కనపడేది. ఇప్పుడు వేగంగా కనబడుతుంది, ఉద్వేగం వెనకబడింది. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్, ఆ వేగంతో పాటు ఉద్వేగం ఉంటే వేగంగా సినిమాది, వేగంగా ఆలోచించు, ఉద్వేగం కూడా కల్పించు, ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేది. అదే ఆ ఎమోషనల్ ఆస్పెక్టే ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు సినిమా హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నన్ను అడగచ్చు ఎన్ని సినిమాలు హిట్ సినిమాలు తీసామని. హిట్ సినిమాలను నేను సేఫ్ సినిమాలు తీశాను. ఓకే, నేను ఒక తథాగత బుద్ధాన్ని ఒక సినిమా చేశాను. అది కోట్ల మంది ఆ సినిమాలు చూసారు, యూట్యూబ్లో ఉంది. తర్వాత కొన్ని సెంటర్స్లో 100 రోజులు, కొన్ని సెంటర్లో 50 రోజులు అనింది. అది దానికి ఎంత డబ్బు పెట్టామో ఆ డబ్బు వెనక్కి వచ్చింది. అట్లా నేను కొమరం భీం సినిమా చేశాను, మిగతా సినిమాలు చేశాను. అట్లా నేను చేసిన సినిమాల్లో నాకు ఈ దాని డిజైన్ అలా ఉంటుంది కాబట్టి ఎక్కువ తలకిందులపై పరిస్థితి ఏం రాలేదు. అందుకని ఐఎమ్ హ్యాపీ. అంటే ఇంకా జర్నీ కంటిన్యూ అవుతుంది కాబట్టి. సినిమాలో జయాపజయాలు ఎవరు చెప్పలేరు. పెద్ద హిట్ అవ్వచ్చు, హిట్ అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. కానీ సినిమా తీసేప్పుడు ఉండే నిబద్ధత ఉంటుంది కదా, అది మాత్రం కంపల్సరీ అవసరం. మీరు హోటల్ పెట్టుకున్నారు, మీరు వంట బాగా చేస్తే నచ్చదో వేరే విషయం. కస్టమర్లు వచ్చి బాగుందండి, బాగా చేశారు, హోటల్ హిట్ అవుతుంది. లేదు హిట్ అవ్వకపోవచ్చు, కానీ వంటలో చేసేప్పుడు శ్రద్ధ మాత్రం కంపల్సరీ అలా ఉండవలసిందే. అది అవుతుందో కాదని మన డౌట్ పడితే లాభం లేదు. సినిమా అవుతుందనే సినిమా తీయాలి. డెఫినెట్లీ సినిమా హిట్ అవుతుంది, ప్రజలకు చేరుతుంది, ఇది ఇంకొక అద్భుతమైన సినిమా అవుతుంది, ప్రజలకి నచ్చుతుంది, నా సినిమానే రేపు పొద్దున ఒక ట్రెండ్ సెట్ అవుతుంది అని ఆలోచించుకుని తీసే ప్రతి సినిమా కూడా ప్రజలకు చేరుతుంది అనుకుంటున్నాను నేను. అంటే అంత సంకల్పం గట్టిగా ఉంటే, మన గట్టిగా సంకల్పం ఉంటే అట్లా పని చేయగలుగుతాం. రైట్. ఇండస్ట్రీలో చిన్న బడ్జెట్ తీసేటువంటి ప్రొడ్యూసర్ల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటారు? చిన్న బడ్జెట్ సినిమాలు తీసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే థియేటర్లు కొంచెం కష్టంగా ఉంటుంది. సబ్సిడీ ఆసరా లేదు, ఓటీటీ మీద డిపెండ్ అవ్వాలి. ఓటీటీ కూడా డిఫరెంట్ కథాంశాలు తీసుకుంటే వస్తుంది. చిన్న సినిమాలకి కూడా థియేటర్స్ కూడా దొరకట్లేదు, ఇవ్వట్లేరు అంటున్నారు. దొరకట్లేదు. కొన్ని సినిమాలు ట్రై చేస్తున్నారు. అంటే నేను ఏమన్నా అంటే చిన్న సినిమా నిర్మాతలకు సంబంధించి ఒక బలమైన సంఘటితమైన గ్రూప్లే ఉన్నాయి. వాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారు. ఆ మాత్రం ఈ మాత్రం ఉంది. ఎట్లాగంటే పెద్ద నిర్మాతలకి
ఎట్లయితే ఒక సెక్యూరిటీ ఉందో చిన్న నిర్మాతల సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. అదైతే ఇండస్ట్రీ మొత్తం ఆలోచించాల్సిన పని అది. మరి దిల్ రాజు గారు దీనికి సంబంధించి అన్ని విషయాల మీద కూడా ఎట్లా అంటే ఆయన స్పందన ఎట్లా ఉంది ప్రస్తుతం, ఆయన స్పందన ఎట్లా స్పందిస్తుంది దిల్ రాజు గారు వీటన్నిటి మీద? అన్నింటి అంశాల మీద దిల్ రాజు గారికి ఒక క్లారిటీ ఉందండి. దిల్ రాజు అనే వ్యక్తి అటు ఆయన 2 సినిమాల యొక్క నిర్మాణం చూసింది. ఆయన పెద్ద సినిమాలు చేశాడు, చిన్న సినిమాలు చేశాడు. పెద్ద సినిమా హిట్ అయింది, చిన్న సినిమా హిట్ అయింది. ఆయనకు ఒక వ్యవస్థ ఉంది. సినిమా నిర్మాతల యొక్క సాధక బాధకాలు కానీ, ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ వాళ్ళకు ఉండే సమస్యలు కానీ, వాటి పరిష్కారాలు కానీ తెలిసిన వ్యక్తి ఆయన. అంతకుముందు ఛాంబర్ ప్రెసిడెంట్గా చేశారు, చాలా అనుభవం ఉంది, సినిమాలు చేశారు. అయితే ఆయన ఈ మధ్య నియమితులయ్యారు కాబట్టి ఆయనతో కొంచెం నాకు ఇంటరాక్షన్తో అతను బాగా సమర్థవంతంగా చేస్తారని నాకు నమ్మకం ఉంది. సో ఎవరికైనా ఆయనతో యాక్సెస్ ఉంటుంది. ఆయన డిఫరెంట్గానే ఒక తెలంగాణ చలనచిత్ర రంగాన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక పద్ధతులు తీసుకొస్తాడు, ఉపయోగపడే పనులు చేస్తారని అనుకుంటున్నాను. రైట్ సార్, చాలా చక్కటి విషయాలు మాకు వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.